అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మరి ప్రతి మహిళ ఈరోజు ఆ రకంగా ఉంటున్నాము అనే ఫెమినిజం, మహిళల్ని మీరు మహిళ అయ్యి అడ్డుకుంటున్నారని స్వేచ్ఛ అనే పేరు మీద గనక మనము చాలాసార్లు నేను భయపడుతున్నాను, అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది, వీళ్ళ పరిస్థితులేంటో వీళ్ళ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. యాక్టర్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేస్తూ పుసుక్కున రెండు తేడా మాటలు తూలగానే రెచ్చిపోయిన మన ఫాల్తూ ఫెమినిస్ట్ బ్యాచ్ పెద్ద ముత్తైదువ లోదుస్తుల అనసూయ, ఎక్స్ కూతల సింగారి, చిన్మి మొదలెట్టిన రచ్చ అందరికీ తెలిసిందే. వారికి సపోర్టుగా మెగా ఫ్యామిలీ మిడిల్ బ్రదర్ నాగబాబు, యాంటీ హిందూ కమ్యూనిస్ట్ కసిరాజ్ కూడా నిప్పు రాజేయడంతో రెచ్చిపోయిన సదరు ఫెమినిస్ట్ మహిళా మండలి యాక్టర్ శివాజీపై మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయడం. దానికి ముందే పబ్లిక్గా క్షమాపణలు చెప్పిన శివాజీని మహిళా కమిషన్ ముందు కూడా దోషిగా నిలబెట్టి ఇగో చల్లార్చుకున్న ఫాల్తూ ఫెమినిస్ట్ బ్యాచ్కి పబ్లిక్లో ఫుల్ క్లాస్ స్పీకరు మన గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద మేడం. తెలుగుదనం అంటే ఏంటి అనేది నేర్చుకుంది బాపు గారి సినిమాలు చూసి, విశ్వనాథ్ గారి సినిమాలు చూసి. అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వారి సినిమాలు చూస్తే చాలండి మనకు అర్థమైపోతుంది. ఇవాళ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నాను కాబట్టి కేవలం మహిళా పక్షపాతిగా నేను మాట్లాడితే కరెక్ట్ కాదు. అది రెండు రకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత పురుషులను ద్వేషించాలో, లేకపోతే పురుషుల వల్ల మనకు నష్టం జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక జీవితం ఎలా గడపాలి, ఏ రకంగా మనము మన భర్తతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, చుట్టుపక్కల వారితో కానివ్వండి ఎలా మెదులుకోవాలి, మన నడవడిక అంటే వేసే ప్రతి అడుగులో కూడా ఒక అందం అనేది ఉండేది, ఒక అభినయం అనేది ఉండేది, ఒక హుందాతనం అనేది ఉండేది, ఒక ధైర్యం ఉండేది. ప్రతి ఒక్కటి మనం ఒక మూవీని చూస్తే నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ప్రతి మహిళ ఈరోజు ఆ రకంగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న కూడా మన పైన వేసుకునేది ఉంది. ఎందుకంటే ఇవాళ మనం బట్టల గురించి కానివ్వండి, వాటి గురించి మాట్లాడితే ఏమంటారంటే ఫెమినిజము, మహిళల్ని మీరు మహిళ అయ్యి అడ్డుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తారు. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రతి వేదిక పైన మహిళ కూడా మహిళలాగా ఉన్నప్పుడే మనం ఒక గౌరవాన్ని అవతల వాళ్ళ దగ్గర నుండి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ స్వేచ్ఛ అనే పేరు మీద గనక మనం ఒక ఆడతనము అనేది గనక మనం బజార్లో వేరే రకంగా ప్రవర్తించామనుకోండి, ఆ హుందాతనం కానివ్వండి, అది ఆ గౌరవం కానివ్వండి పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తెలుగుదనాన్ని ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సొసైటీకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలాసార్లు నేను భయపడుతున్నాను, నాకు కమిషన్కి వస్తున్నటువంటి కేసెస్ని చూస్తుంటే అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది, అసలు రోడ్లపైకి వచ్చి ఏ రకమైనటువంటి, అంటే మనము కలికాలం వస్తుంది, కలికాలంలో ఒక రకమైనటువంటి పరిస్థితులు చూసాము. కలికాలం మొదలు అవ్వకముందే ఆ పరిస్థితులన్నీ నా కమిషన్లో కూర్చొని నేను చూస్తున్నాను. కమిషన్ చైర్పర్సన్ అవ్వకముందు సమాజాన్ని నేను చూసినటువంటి దృక్పథం వేరే ఉండేది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క పురుషుడిని నేను అనుకోకుండానే జడ్జ్ చేయడం మొదలుపెట్టాను. అంటే ఎదురుగా వాళ్ళు వచ్చి కూర్చుంటే వీళ్ళ పరిస్థితులేంటో, వీళ్ళ ఏంటి అని అలాంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఆ రెండు మాటలు మినహా నైతికంగా గెలిచింది శివాజీ అయితే, ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ చిల్లర బ్యాచ్ మాత్రం పబ్లిక్లో చీ కొట్టించుకుని మహిళా కమిషన్ దృష్టిలో కూడా పరువు పోగొట్టుకున్నారు. Please like, share and subscribe Surya Toons YouTube channel.